ఉన్నదని దీన్ని చేసుకుంటే ఇదేమో కొడుకే సపోర్ట్ చేయబట్టే ఈ బొల్లిగాడేమో బిడి మీద బిడి దాక్కుంటా నా ఇజ్జత్ తీయబట్టే ఊళ్ళే లంగలు సొబతి పట్టిండు ఆ హోటల్ కాడ ఆడా ఈడా కూర్చున్న వాళ్ళు అంతనేమో నీ కొడుకు అన్ని మొండి బీళ్ళు తాగుతుండాలి అంటే నా ఇజ్జత్ పోబట్టి నా మానం పోబట్టే ఆ పాడకా పెట్టుకుంటే రాగు వాడు రా బుద్ధం ఇదంతా బిడి లేకుండా ఆ హోటల్ ఈ హోటల్ మొత్తం కూర్చుంటాడు ఏడిపోతుండే అంత తిరుగుతుండో వాడు మీకు ఏడ దొరుకుతాడే పులిగాడు మొత్తం ఖరాబ్ అయ్యండి మొత్తం అటు ఇటు తిరుగుతా ఉన్నాడు వాడు మొండి బీళ్ళ కలవాటు అయినట్టే వాడు వీడు ఏడకి వచ్చినాక మొండి బీళ్ళు తాగుతున్నా అంటున్నాడు ఆడంగా వస్తాడా వాడు దొరకడు నాకు ఒక చాయ్ మావాడు గిట్ట కనబడుతున్నా ఇటు బొలిగాడు అతడు బిల్లు తీసుకుంటాడా ఏం చేస్తుంది ఏం కథ చేసుకునేది అట్లా వీడేమో లంగ తయారు కాబట్టి ఇట్లా తోల పెడదామన్నా కానీ వాడు సోయికత్తలేడు ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది వాడికి ఎప్పుడు చెప్తున్నాడే ఇక ఊళ్ళే కోటరో బిడ్డలు దొరికేటట్టున్నది తాగుతారు రాత్రి మావుడు అయితే 12కి వచ్చాడు ఒక్క తాగి పంచాయతీ పెట్టుకున్నావు కొట్టుకున్నావు ఏమన్నా భయమే ఏమన్నా అంటే లంగలు నీకు మానవ లేదా సిగ్గులేదా గట్ల ఉంటది ముచ్చట ఏం చేస్తావు లంగల కొరిది అంతే తాగబుతున్నాడు సామాన్ తీసుకొచ్చుకో ఇంటికాడ కోడుకుంటూ ఏదైనా చేసుకొని తాగాలి పండేస్తాడు బుక్కడి తిని తక్కువ అవుతున్నాయి బీడి కట్టాకి పెట్టా చల్ సావుకారు ఒకటి బీడి కట్టాకి పెట్టియా బీడి కట్టాకి పెట్టా. హలో యాదగిరి నీ కొడుకు దుకాణం కాడ బీడీల కట్టలు బాగా తీసుకుపోతుండే ఏం చేస్తాడు తాగుతుండా ఏంది ఏం కొడుకును కన్నావా ఈ పిల్లాడి జంగా నలుగురు చెడిపోయేటట్టున్నారు కదా ఇదేనా పద్ధతి బొల్లిగాడు ఇంటి పోయినాక వచ్చి ఇంటికి వచ్చినాక గట్టిగా అడుగు గట్టిగా మందలి బీడి దాగుకుంట బికారి తిరుగుతాండు బొల్లిగాడు అయ్యకైతే తెలిసినది ఊరు మందికి అంత తెలిసినది ఆహా ఎంత నీకు కండ కావరము అని ఇంటికి పోగానే అయ్య లభదీపం మొత్తుతాడా అని చెప్పిగా ఎట్లెళ్ళుతున్నాడు బొల్లిగాడు బగ్గ బీడీలో అతడు ఇంట్లో ఎరకైనట్టుంది రావా బిడి కట్టరో అగి పెట్టెరో బిడి కట్టరో అగి పెట్టెరో కట్ట మీదికి బొల్లిగాడురో బిడి కట్టరో అగి పెట్టెరో కట్ట మీదికి బొల్లిగాడిరో బొల్లిగాడురో బొల్లిగాడిరో బొల్లిగాడురో 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 బొల్లిగాడు ఈడున్నడు వారి బొల్లిగాడు విడుగానే కాదు బొల్లిగాడు ఇడుగానే కాదు ఓహో చదువుకోమ్మంటే నీకు సంట్రింగ్ డబ్బల కోత అని ఊరు కట్టు ఆడకట్టు సోపతంతా పట్టుకొని నువ్వు కట్ట మీద కూర్చొని బీడీలు దాగుకుంటా తిరుగుతున్నావు బిడ్డ అనుకుంటా ఇక తండ్రి అయితే ఇంటికాడ దాకుతాడా అని కట్ట మీది కొయ్యి టెన్షన్ పడతాడే బొల్లిగాడు బిడి కట్టాకి పెట్టాం. హలో అరే రమేష్ ఇంటికాడ ఏమన్నా లొల్లి అవుతున్నారా సావుకారు దుకాణంలోకి పోయినారా పోయి అగ్గిపెట్టే బీడికాడ తెచ్చుకున్నా ఇక రాయమల్ తాత చూసిండు ఆయనతో మా అయ్యకు ఫోన్ చేసిండ్రా ఇక మా అయ్య మొత్తం ఊరంతా తిరుగుతుండు చెప్పుకుంటా ఇక ఏం చేయలే ఏం కదా ఇంటికి పోతే ఎన్ని దెబ్బలు ఎన్ని గుద్దులే పో ఇక మా అయ్య గెలిచింది ఎట్టైనా బీడీలు తాగుతున్నా అని
ఇక పులుసు అంతా ఆరగొడతాడు. ఈ ఇంటికి మొత్తం పులుసు అంతా ఆరగొడతాడు, ముఖం మొత్తం బల కొడతాడు. ఇక చల్ బీడి కట్టాం అగ్గి పెట్టాం, బీడి కట్టాం అగ్గి పెట్టాం. నువ్వే కదా మా బొలిగాడు సోపతి? అరే నువ్వే కదా? వాడు నువ్వు ఇద్దరు కలిసి బీడీలు లేకుంటే ఏం సోపతిరా? చదువుకోమని చెప్తే మీరు బీడీలు లేకుండా కట్టలు పట్ట తిరుగుతారు. నువ్వే 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 నువ్వు కదా? నువ్వేరా? ఏం కథ మళ్ళా వాళ్ళు అయ్యేస్తే తిడతాడు. పొద్దు పోయింది కాలేజీ పోడు మన్ను పోడు. ఓరు పోడా ఓరు పోలే ఎటు పోయినవరా? మళ్ళా బాపత్త తిడతాడు. ఓరు పోడా ఏం మనిషో ఏం పిల్లలో ఏమో. గదే గౌరవం వద్దారా? నేను గదే గౌరవం. కూరగాయలను గౌరవం చేయొద్దని అప్పటి నుంచి చెప్తున్నా నేను. ఏం గౌరవం చేసినా బాగా మాట్లాడతాను. వచ్చినావా ఇప్పుడు తిరిగి తిరిగి ఇప్పుడు వచ్చి మళ్ళా పోరని అంటాను. వాడు ఎటు పోయిండు? ఎటు పోయిండు? ఎటో పోయిండు అత్తాడు. ఇక నువ్వు గౌరవం తల్లి గౌరవం నీది బాగున్నది. రేపు సిట్టి గ్రూప్ లో సిట్టి అయితే కట్టులో కట్టు. కడతాడా? నువ్వేం చేస్తున్నా? నేను చేసిందే కట్టు. మీ అయ్యా కొడుకు తల్లి ఏమద్దిగా. వాడు చిన్న పోరడానా? నిన్ను అన్న కాలేజీ పోవట్టే వాడిని కట్టమంటే వాడని చిన్న పోరాట ఊళ్ళో ఎంత చెప్తారు చిన్న పోరాడే అని. ఏం చెప్తారు? ఏమో చూసినావా లక్ష్మక్క? ఇక నువ్వు విన్నావా? నేను మంచి మాట చెప్తే ఎంత కోపానికి వస్తుంది చూసినావా? అది ఏం కోపానికి వస్తున్నా? కొడుకు ఏం చేసుకురా వాడివి? చిన్నప్పుడు నువ్వు తిరగలేదా? గిట్లనే ఉన్నావా? మొత్తం ఆ ఏజ్ ఉన్నప్పుడే పని చేసుకుంటున్నావా నువ్వు? అట్లా కాదే వాని కోసమే చెప్తున్నా నేను. ఏం చెప్తున్నావు? అట్లా లంగ సోపు దొంగ సోపు పట్టకురా, పని చేసుకోవాలి చదువుకోవాలని చెప్తున్నా. సాల్గంతి వాడు ఏం లంగల సోపు దొంగల సోపు ఏం పడతలేడు. వాడు మంచిగానే పోతుంది. ఇక తల్లి కేసుకొచ్చాక ఏం చెప్పాలి లక్ష్మక్క? ఏం లొల్లి? ఆ పోరని వయసులో ఉన్నప్పుడు ఈయన తిరగకనే మానిండా? మాట చెప్తున్నా నేను. ఊరికే వాని మీద పొద్దుపోతే నడుతుందా? బొమ్మాయికాయలు చేసుకున్న బొమ్మలు చెప్పి బొమ్మాయికాయలు చేసుకుంటే కొడుకుని వెనకేసుకురా వాటి. మరి నా కొడుకు నేను వెనకేస్తారా? మరి మందం వెనకేస్తారా అన్న? ఇక కొడుకే నువ్వేళ్ళది సంసారం ఇక నాతో కాదు. మరి నువ్వు వేసుకున్నావయ్యా? మరి చెప్పి 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 నన్ను ఎత్తే పోతుంది కానీ మీకు వానికి అత్తలేదు నీకు అత్తలేదు. ఊకే పోరంతో నువ్వు ఏం లొల్లో ఏమో ఈ ఎప్పటికి లొల్లే. ఆ పోరడు కూడా చెప్తున్నాడు ఈ బొల్లిగాడు. వాళ్ళకి ఎప్పుడు అదే లొల్లి. తెల్లారితే పొద్దుతే లొల్లి. ఎప్పుడు అట్లనే చీపాడు కానీ మంచిగా వానికి పంచు పరుపు డెకోలో మంచం కదలు టీవీ ట్యూబ్ లైట్ ప్యాను సన్న బియ్యం తిని మంచిగా కాలేజీకి పోరా అంటే సెంటరింగ్ పడిపోతున్నాడు. సెంటరింగ్ పనికి దానికి తోడు నీకు గౌరవం అయింది. మిమ్మల్ని ఇట్లా కాదు గుడిసెల నుంచి షిప్ రెంటికలకు ఊపిరి బుగ్గలకు అంతా చూడు గట్లు ఉంచేవాడు మిమ్మల్ని. అవునా? వాడు నేను షిప్ రెంటికలకు ఊపిరి బుగ్గలు కట్టుకొని పోతే నువ్వు పైసలు అడుక్కుంటావు. ఏం కమర్రా మాట్లాడేందుకు హద్దు పద్దు ఉండాలి. నేనే తప్పు మాడుతున్నా. మరి పని చేస్తలేడు అని వాటి తిరుగుతుండు అని వాటి వాడు సెంటరింగ్ పనికి పోయి ఏదైనా అయ్యే కాసరైతాను వాడబోతే అది కూడా తెప్పేవాటి ఎట్లా నీతోటి కాపాడేందుకు చెప్పు. బీళ్ళు అవుతున్నట బీళ్ళు లేకుండా ఊళ్ళో ఇజ్జత్ పోవట్టే. నువ్వు చూసినావా? చెప్పంగా ఇన్ని మనిషి కదా నేను మనిషి నువ్వు కూడా నా కోపం రానేకు వానికి బాగా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. నీ కొడుకు నువ్వు ఇద్దరే ఉండరు ఇంకా నీకెక్క వానికి ఎరక. బొంబాయి 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 అని బొంబాయి బొమ్మ లెక్క చేసుకుంటే ఇవాళ బొల్లిగాడు ఇది కలిసి నన్ను ఇంటికి వెళ్ళబట్టి చేయబట్టి నా ఇజ్జత్ మనం పోబట్టే. ఇది ఇట్లా కాదు ఇంత వెళ్ళదు కానీ నేనే పోయి నా ఊరి పెట్టుకుంది నాయో. దేనికి ఊరి ఊరి పెట్టుకోవాలని మాట్లాడుతున్నావు? మందంతే నువ్వంతే. అందరి కళ్ళు నా పోరన్ మీదనే ఉన్నాయి. పతాక మా పోరన్ మీదనే ఏడుస్తుడు. సిగలేదు కొడుకు నీకే ఉన్నాడా? నీ కొడుకు మీదే మందంతా ఏర్పడతలేదా ఇప్పుడు? ఊరి పెట్టుకోవాలని పడితే ఊరి పెట్టుకునేంత తప్పు వాడేం చేసిండు నేనేం చేసిన? ఇచ్చేది పోతుంది. నీకేం ఏర్పడుతుంది ఇంట్లుంటే అన్ని తెచ్చిపోయినా కొద్ది మంచిగా సన్న బియ్యంతో తిరుగుకుంటే నువ్వు తయారవుతావు. నువ్వు సన్న బియ్యంతో దొడ్డు బియ్యం తెచ్చిపెట్టు. సన్న బియ్యం అని కడుపు మీద కాలేజ్ తొక్కినట్టు కడుపు నిండా పెట్టడేందుకు తొక్కడేందుకు ఈ మాటలు ఎందుకు మాకు ఉందంతి? నువ్వెందుకు ఊరి పెట్టుకోవాలయ్యా? నేను నా కొడుకు ఏటన్నా పోతాం లేకపోతే మీమే చదువుతుంది. ఇవ్వని అనగానే అయ్యాక గుర్తుకొస్తాను ఏడుతావు. జర్రాగా వాడు రాని వాడు సంగతి చెప్తా. వాడైతే రాని వాడి సంగతి చెప్తా. ఇప్పుడు ఎందుకు వాడు ఇవాళ నా చేతికి దొరకాలే కొడుకు శాపన్ రాగినట్టు రాక్తా. వాడు ఎటుపోయినా కానీ రాగి వాడికి కావాలి కత్తా. ఇవాళ ఎటుపోయిన వాడు రావాలి అప్పుడు చెప్తా కొడుకు సంగతి.
వాడు బీడీ లాగేది వాడు చేసేది. అరే బొల్లి, అరే ఇక రాను. రాను ఇక రాడా? రాను కొడతావు నువ్వు ఇక రా. రాను కొడతావు ఇక రా, ఇక రా. నీ పేరు బొల్లి కాదు, నల్లి పెట్టేయండి రా. నల్లి బొల్లి కాదు, నల్లి పెట్టేయండి నీ పేరు. జరాగు జరాగు. ఏంది ఇది? ఏంది ఇది? ఏంది ఇది? ఇది ఏంది? బీడీ లేకపోతే గిట్టే దిగండి. నువ్వు ఏదో సెంటర్కి పనిపోతున్నావు. పోతలే ఎందుకని నేను నిన్ను గుద్దాడు. ఆగో నేనేం చేసినా ఇక అట్లా నన్ను కొడతావు పోరిని కొడతావు చంపుతావా మమ్మల్ని ఇదే కదా బీడ్ లాగా ఏం చూసు చూడు, అక్కడ చూడు. ఆ బీడ్ లేకుండా సెంటరింగ్ పనికి పోతున్నాడు. సెంటరింగ్ లేకుండా ఏం చేయాలి? ఏంద్రా మరి ఇచ్చేది వద్దు బిడ్డ, ఏం ఇచ్చేది వద్దుంది. నువ్వు చేయాలి నీ దగ్గర ఎందుకుంటావురా చూడు అది చూడు, అది చూడు. నిన్ను కొట్టాలి. నిన్ను కొడితే వాడు సాప్ అవుతాడు. నువ్వు ఇట్లా చేసుడు ఎందుకు ఇట్లా దెబ్బలు తీయడం ఎందుకు నీ అవతారం ఏంది నీ లెక్కేంది అది ఎట్లా చూడు, నేను చెప్తున్నావా? వాడి అవతారం ఏంది, పాయింట్ ఏంది, వాడి అంగి ఏంది, వాడి లాగి ఏంది, వాడు ఎట్టున్నాడు. మీ అన్న అయ్య అయితే చెప్పినా కానీ నేను వెనకేసుకొచ్చుకుంటా. ఎంతకాలం బాబా చెప్పి 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 సగం అయితే అయినా వాడు మారడా? నిన్ను వాడిని ఒక రూమ్ లో చంపితే కానీ సైరకత్తారు మీరు. ఏమనుకుంటారు? అమ్మని ఏమనకు నువ్వు అంటే అమ్మని కొడుకు వేస్తారా, కొడుకుని అమ్మ వేస్తారా? నువ్వెందుకు ఇట్లా చేస్తావురా మరి గదా గదా బీళ్ళ గదా నీకు అందుకే పో డబ్బా తీసుకొస్తా పో. సిద్ధిపడక పోయి ఆ డబ్బా పడుకుంటే బతుకో. భర్త మళ్ళా మరవడతాడు, మాటికి మరవడతాడు. కట్టింది కదా బిడ్డ. ఏమనుకుంటున్నావు? బీడి కట్టెరం అగి పెట్టెరం గంజాయి కూడా తాగుతున్నట్టు కదరా. ఆ ముఖం ఎట్లయిందో నల్లగా. బీడి కట్ట అగి పెట్టా నారా గంజాయి తాగుతున్నావా? దోస్తుల సోపతి పట్టి గట్లా అయిండేమో ఈ కంచెలు పట్టడితే అవురా? ఈ గంజి పట్ట సోపతులు పట్ట ఏ పట్ట ఏం పట్ట మంచిగా నేను కూడా వాని కోసమే చెప్తుండే. అందరి లెక్క బర్రె కాడికోరా, బర్రె గడ్డి కూసుకరా కొంత తోలుతున్నా. మంచిగా చదువుకోరా, నీకు ఇంత ఫ్రిడ్జ్ ఉంది, మంచి కలర్ టీవీ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది. ఎవరి ఇంట్లో ఉన్నదా అన్ని తీసుకొచ్చి పెట్టా. నీకు కాదు, నీకు చదువుకునే శాత కాదు. బాపు నేను ఈ దుకాణం పెట్టుకుంటేనే అంటే ఎన్నో అప్పు సప్పు తీసుకొచ్చి దుకాణం పెడతా. ఆ బతుకు ఎందుకు రా సెంటరింగ్ డబ్బా కూడా పోతా సుతర్ పని చేస్తారా? అందుకే నర నేను ఇంత పెద్దగా చేసింది. చేయబాబు బిల్లు అవుతారా? కాదు బిడ్డ ఎట్లయినావు చూడు. గిట్లనే ఉన్నావా నువ్వు? మంచిగా చదువుకోవచ్చు. బాప ఎంత మంచిగా చెప్తుండ్రా. గట్ల ఓవుడు ఎందుకు, తిరుగుడు ఎందుకు, బీడీలు ఎందుకు, మళ్ళీ గిట్ల అవ్వడు ఎందుకు చెప్పు? మంచిగా చదువుకొని మంచిగా అయితే మరి నేను చదువుకోను అని ఏదైనా పెట్టుకుంటా బాపు నాకు చదువు అబ్బుతలేదంటే ఆయన అది కూడా పెట్టిపిస్తాడు. ఇంకేం కావాలిరా నీకు? ఇంత మంచిగా చూసుకో. నువ్వు అట్లా చేసే వరకల్లా నిన్ను కొట్టబట్ట నన్ను కొట్టబట్ట మంచిగా ఉందా ఇది? రోడ్డు మీద పడితే అందరూ నవ్వమట్రి. బాయి కాడి కూడా వదిలేను. అటు నేనే చేసుకుంటున్నాను పని. బరువు కట్టేసుకుంటున్నా, గడ్డి కోసుకుంటున్నాను నేనే. నేను రమ్మంటున్నా కొడుకు చదువుకొని కాలేజీకి పోతుండు కదా, వాడిని ఎందుకు ఖరాబ్ చేయాలని అన్ని నా అంతలు నేను పోతే నువ్వేమి ఇట్లా నీ గౌరవం ఇట్లా కాబట్టి అట్లా కాదు బిడ్డ. చెప్తుండ్రా జరా బాబు అన్ని మార్చినా బాబు. ఈ కంచెలు మంచిగా ఉండరా, ఎవరు సోపతి పట్టకు బాప చెప్పినట్టేను. సరే అమ్మా బువ్వ అయిందా? అయ్యింది కొట్టకి చెప్పినట్టు తింటాను అంటుండు కదా. మంది సోపతి పట్టి గిట్ల చేసిండు. ఇదివరకు గిట్ల ఉన్నాడేనా? జర బట్టలు మారువు, రీతి పని చెయ్యి. సరే అమ్మా పని చేస్తా. అన్నం తిందుకు బాగా తాకినాయారా? తలగా కొంతగానం కొడుతుంది. కొట్టివాడు వేసి షాట్లు తట్టుండే. ఇక మంద తాగద్దు, బీడి తాగద్దు, ఏం తాగద్దు పో. అంత పానం అంతా ఖరాబ్ అవుతుంది. ఒక్క తెలబడితేనే అంత మనిషే ఖరాబ్ అయినా మొత్తం తాగి తాగి సెట్. వీళ్ళు తాగుడు పని చేయాలి మొత్తంకి. వీళ్ళు పని చేయాలి, తాగుడు పని చేయాలి. గీడని చెప్తావురా? అవ్వ ఏం తాగుతారా తాగుడు? ఏమైందిరా? ఏమైంది మరి? పానం అంతా ఖరాబ్ అవుతుంది. బొక్కలు తెల్లబడుతున్నాయి. బీడీలు తాగద్దు, ఏం తాగద్దురా. పానం అంతా అయితే లేదు. ఇక అప్పలొక్కలే తాగుడు అయితే లేదు, ఏమైతే లేదు. మొత్తం బంద్ చేస్తాను. మా మా అమ్మకి ఎగురుతారు, పొట్టు పొడు అంటారు. వాళ్ళు కొడతలేరా? తెలుబే
రాను ఎగ్జామ్ పోరా అంతేనా రాను అన్ని బొక్కలు తెలవాడితేనే పోయి తాగి మస్తు తెచ్చిరాడా ఏ మస్తు తెచ్చుకొని ఏమి దున్య బాగా ఆడుకున్నా ఇప్పుడు ఏమైంది మరి నీకు గంధగానం బాధ ఏమొచ్చింది మధుర బొక్కలు అన్ని ఖరాబ్ అయితే తాగి నల్ల అవుతాయి అంతేనా? అంత బొక్కలు నాశనం అవుతాయి పేగులు ఖరాబ్ అవుతాయి ఎందుకురా తాగుడు పాడు కానీ మొన్న చెప్పింది మా పొట్టుపులంపే మాయ కొట్టి అరే అబ్బాయి అన్నాక కొడతారు చేస్తారు అని ఊరుకుంటామారా రానరా ఎంతమంది వచ్చిర్రాడికి ఏమేమి తెచ్చిర్రా మందు గది సింగపూర్ మందు సింగపూర్ సీరియట్లు తెచ్చిర్రు ఇంకా కర్బీలు ఏం తాగుతారా ఊకే తాగంతా అన్నాడు పోదాం రా పోదాం అన్నాడు పోంరా ఏ పోదాం పారా కొట్ట తీరా మా వీళ్ళ ఒక్కరోజు తాగి పని చేస్తే అయిపోతుంది వీళ్ళు అంగంటారేమిరా చెప్పి మీద మనీ పాలన కరువెత్తున్నది అయ్యో బొల్లిగాడు మళ్ళా దాగిండు దోస్తులు సింగపూరు మందాని చెప్పి ఆగము చేసిరి మొత్తం మీద బిల్లైతుండు ఆగమాగం బీళ్ళు దాగి అడ్డమే పడ్డాడు నేను సాటర్డే పనికే పోతా నావ చెప్పినా మా చెప్పినా పాడుకోరు శూలపురం మందని తీసుకొచ్చిర్రు ఇగో ఈ పుస్తకంలో బిల్లు తీసుకొచ్చిర్రు ఆయిపిచ్చిర్రు లేక వంద పెట్టిర్రు పక్క ముడి నాతో బిల్లు అన్నాయి నేను అన్న లంగా దోస్తాను అంతా ఎవ్వలేడు గతి తాగిపిచ్చిర్రు అయితే లేకుండా వంద పెట్టిర్రు నన్ను ఎవరు ఉన్నారా ఎవ్వరు లేడు ఇన్ని బిల్లు తాపిర్రు మంది దేశం నుంచి మంది అని చెప్పిర్రు ఇగో ఆయన ఇక సిరిపడ తీసుకొచ్చారు గిట్టుంటే దోస్తాను పాడుగాను నేను ఎవరు చెప్పినా మా ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా నేను బీడే తాగుతా బీడి ఏది ఆదుకోలేదు నీ అవ్వా దోస్తులు నమస్తే మీరందరు కలిసి మా కొత్తిమీర ఛానల్ జర సపోర్ట్ చేయరి దాని కళ్యాణ కూడా వేయరి కొత్తిమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.